కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు అయోధ్యలో అంగరంగ వైభవంగా రామప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు రాముని గురించి తప్ప ఎవరికైనా మరి దేని గురించి చెప్పాలనిపిస్తుంది చెప్పండి? అందుకని ఈరోజు మన టాపిక్ అంతా రామమయం అనే పాటల కూర్పుతో నేను రాసిన శబ్ద రూపకం. ఇంకా విషయంలోకి వెళ్దాం. ఎన్నో శతాబ్దాలు యుగాల క్రితం నుంచి మన భారత గడ్డ మీది ప్రజలు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటూ రాముని తమ మనసులో, తమ ఇంట్లో, తమ జీవితాల్లో ప్రతి నిత్యం ప్రతి నిమిషం ఉండేలా తమ సొంతం చేసుకున్నారు. ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడు లేని చోటు లేదు. ఎందెందు వెతికిన అందందే కలడు అన్నట్టు ప్రతి చోట, ప్రతి ప్రాణి గుండెలో, ప్రకృతిలోని అణువణువులో ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. ముందు ముందు కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాడు. రాముని అవతారం కేవలం రాక్షస సంహారం కోసమే కాదు. మనిషి ఎలా ఉండాలి, ధర్మం, నీతి, న్యాయం అంటే ఏమిటి, త్యాగశీలతను కలిగి ఉండటంలో ఎంతటి ఆనందం ఉంటుంది అన్న విషయాలన్నీ తన ధర్మవర్తనతో ఈ లోకానికి చాటి చెప్పినవాడు రాముడు. అందుకే రాముడు దేవుడి కన్నా ఎక్కువగా రాముడు మంచి బాలుడు, రాముడు మంచి కొడుకు, రాముడు మంచి భర్త అన్న విధంగా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నదే ఎక్కువ. ప్రతి తండ్రి రాముడు లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటాడు. ప్రతి తల్లి తన కొడుకులో రాముని చూసుకుంటూ రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి అని పాడుకుంటూ తన కొడుకుకి స్నానం చేయిస్తుంది. సీతమ్మను కూడా అంతే. ఆడపిల్లను కోరుకునేవాళ్ళు సీతలాంటి బిడ్డ కావాలని కోరుకుంటారు. అలాంటి పిల్లలుంటే వంశం పరువు నిలుస్తుందని భావిస్తారు. రామయ్య వంటి కొడుకు రావాలనే, సీతమ్మ వంటి బిడ్డ కావాలనే, ఇల్లు వాకిలి పరువు నిలపాలనే, చల్లంగా నూరేళ్లు మెలగాలని అని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాముణ్ణి దేవుడిగా, తనను తాను ఆయన బంటుగా లేక భక్తుడిగా భావించేవాళ్ళు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని పాడుకుంటూ పిబతే రామరసం అని రామరసాన్ని హృదయం నిండా పానం చేసి తరిస్తూ ఉంటారు. తర్వాత ఏమి రుచి ఏమి రుచి ఏమి రుచిరా అని ఆ గానామృతంలో పరవశులైపోతూ ఉంటారు. ఇంకా తనివి తీరకపోతే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని రఘుకులాన్వయ తిలకుని అద్భుత రూపాన్ని అరమోడ్పు కనులతో దర్శిస్తూ చేతులు జోడించి పద్యాలు పాడుకుంటారు. సామాన్యులకు సైతం రాముడంటే రక్షకుడు అని ఆ దేవుడి మీద అత్యంత విశ్వాసం. రామ అన్న 2 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు తమ ఆపదలన్నీ తొలగిపోతాయని నిరంతరం రామనామ జపం చేస్తూ ఉంటారు. వ్యాధులు, ప్రమాదాలు వంటివి సంభవించి మృత్యుముఖం వరకు వెళ్ళినవాడు సైతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న మంత్రాన్ని జపిస్తే బతికి బయటపడతాడని జనానికి ఎంతటి విశ్వాసమో. అందుకే రామ 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 అన్నది రామతారక మంత్రం అయింది. తారక మంత్రం అంటే తరింపచేసేది అని అర్థం. అందుకే ఏదైనా భయమైనప్పుడు
తక్కువేమి మనకు రాముడొక్కరుండు వరకు అని, లేకుంటే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య అని పాడుకుంటూ భారం ఆయన మీద వేసి నిశ్చింతగా ఉంటారు. మన భయాలను పారద్రోలి ఆపదలను గట్టెంకించటంలో రాముని మించిన దేవుడు మరొకడు లేడు. అందుకే రక్ష 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 అని 3 సార్లు అనుకుంటే చాలు రాముడు రావటమో లేక ఆయన బంటు అయిన ఆంజనేయుణ్ణి పంపటమో చేసి మనల్ని రక్షిస్తాడు. రాముని ఇంటి మనిషిగా భావించాడు గనకనే భక్తరామదాసు పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన అని చనువుగా ప్రశ్నించగలిగాడు. రామునికి మనుషులే కాదు, ఈ తిర్యక్కులు అన్నా ఎంత ప్రేమనో. వారధి నిర్మాణంలో ఇసుమంత ఇసుకను మోసి తనకు సాయపడిన ఉడతను చూసి ప్రేమతో వీపు నిమిరి ఎంతటి వాత్సల్యాన్ని చూపించాడో ఆ రామయ్య. సీతాపహరణ సమయంలో రావణుడితో పోరాడి గాయపడి తన కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువుకు అంత్యేష్టి జరిపించిన కరుణాసముద్రుడు రాముడు. ఇక అమాయకపు భక్తుల నిష్కల్మష సహృదయ ప్రేమ అన్న ఆ రామయ్యకు ఎంత ఇష్టమో. తనను ఏటి అవతలి ఒడ్డుకు చేర్చటానికి నావను సిద్ధం చేసిన గుహుడు తన అదృష్టానికి తనే మురిసిపోతూ, అందరినీ దరి చేర్చు మారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దరి చేర్చగవచ్చావు రామయ్య తండ్రి అని పడవ నడుపుతూ అంటే ఆ నిరక్షరాస్యుడి నోట వచ్చిన వేదాంతానికి అచ్చెరువుతో కరుణ నిండిన చూపులతో చూశాడు ఆ రామచంద్ర ప్రభువు. ఇక రాముడొస్తాడు, తీయని పండ్లు తినిపించాలి అన్న వాత్సల్య భక్తితో ఎదురు చూసి చూసి అలసిపోయిన శబరి పండు ముసలి అయిపోయినా రాముని చూడటానికి పడిన తపనలో ఎంత ఆర్తి ఉంది. అసలే ఆనదు చూపు ఆపై నీ కన్నీరు, తీరాదయ చేసిన నీ రూపు సోకదయ్యయ్యో అంటుంటే, అయ్యో శబరి నీకెంత కష్టం వచ్చింది అని అనాలని అనిపించటం లేదు. రాముడు అలా అనకపోయినా తన స్పర్శతో అదే భావ ప్రకటన చేశాడు. ఎంతటి ప్రేమైక హృదయమో కదా ఆ శ్రీరామచంద్రునిది. నిజానికి రామావతారం అందరూ అనుకున్నట్టు కేవలం రాక్షస సంహారానికే కాదు, మానవులకు వాళ్ళు ఎలా జీవించాలి అన్న విషయాన్ని తాను ముందు అలా జీవించి చూపించటానికి వచ్చిన మానవావతారం అది. యుగాలు దాటినా ఇప్పటి వరకు రాముడు మనుషుల మధ్య వాళ్ళ గుండెల్లో అలా నిలిచిపోవటానికి అసలు కారణం అదే. రామకథను వినరయ్యా అంటూ ఇంటింట రామకథలు నిత్యపారాయణాలుగా వినిపించేది. ప్రతి ఇంట ఎందరో రామయ్యలు రామన్నలు శ్రీరామచంద్రమూర్తులు మెలుగుతున్నది అందుకే. రాముడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు. ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక శిష్యుడిగా, ఒక భర్తగా, ఒక ప్రభువుగా, ఇలా ప్రతి స్థానంలోనూ ధర్మమూర్తిగా నిలిచాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తించబడ్డాడు. ఆయన జీవితమే ఆ తర్వాత ఎన్నో జీవితాలకు ఎంతో కాలం వరకు ఆదర్శవంతమైంది. రాముని వంటి భర్త, సీత వంటి భార్య అంటూ నూతన దంపతులకు ఆదర్శప్రాయమయ్యారు ఆ జంట. జానక్యాహ కమలామలాంజలి అని లేని శుభలేఖ ఉండదు. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. రామాయణం ఆశాంతం రాముడు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అందులో ధర్మబద్ధత, లోకధర్మం, ప్రజాహితం ఉంటాయి. ఆ విషయం తెలియని కొంతమంది రాముని చర్యలలో దోషాలు ఎంచే ప్రయత్నం చేసి చివరకు వాళ్లే నవ్వుల పాలయ్యారు. రామావతారం సమాప్తి అయినా రాముడు ఇంకా మన మధ్యనే ఉన్నాడు అనటానికి గుర్తు అయోధ్య రామజన్మభూమి వివాదంలో ఉండి పురాతన రామాలయం భూగర్భంలో శిథిలాల రూపంలో ఉన్నప్పుడు
కోర్టు కేసు నడుస్తున్నప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి రూపం అక్కడ కాపలాదారులకు దర్శనమివ్వటం, అందులో ఒక ముస్లిం కాపలాదారుడు తను చూసినట్టు సాక్ష్యం ఇవ్వటం. అద్భుతం కదా. అలాంటి అద్భుతాలు అదొక్కటే కాదు, ఎన్నో జరిగాయి. ఎందరో వయోవృద్ధులు కోర్టులో సాక్ష్యాలు చూపించారు. ఎందరో కరసేవకులు ప్రాణాలు విడిచారు. రామరావణ యుద్ధంలా ఎన్నో రోజులు జరిగింది ఆ పోరాటం. రావణుడు చచ్చినా ఆ కాష్టం ఆరనట్టు ఎన్నో ఏళ్ళు అలా మండుతూనే ఉంది ఆ పోరు. చివరికి ఎలాగైతేనే ధర్మం గెలిచింది. భారతదేశం యావత్తు రామజన్మభూమి కోసం యుద్ధం చేసి మొత్తానికి మన రాముణ్ణి మళ్ళీ మనం వెనక్కు తెచ్చుకొని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కూడా చేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో ఈ ఆడియోని విన్న మీ అందరికీ, వినిపించిన నాకు ఆ శ్రీరాముని కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయని నమ్ముతూ సంప్రదాయబద్ధమైన మంగళహారతితో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.